హాయ్ అండి, అందరికీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు పొడినైతే ఇవాళైతే ప్రిపేర్ చేసుకున్నామండి. డైరెక్ట్గా తినాలంటే పిల్లలు తినారు కదా, పిల్లలే కాదు మనం కూడా తినము. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే హెల్త్ వైజ్ చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. కంటి సమస్యలు కావచ్చు, హెయిర్ ఫాల్ సమస్యలకి అన్నిటికి కూడా చాలా మంచిది కదా కరివేపాకు. ఈ విధంగా మనం రుచికరంగా కరివేపాకు పొడిని కానీ ప్రిపేర్ చేసుకున్నామంటే ఇడ్లీలోకి, దోశలోకి, వేడివేడి అన్నంలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా అయితే కడాయి పెట్టేసుకుందాము. కడాయి పెట్టేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టేసేసుకుందాం. చెమ్మేం లేకుండా కరివేపాకుని అయితే నీట్గా ఆరబెట్టేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని బాగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకుందాము. ఈ విధంగా కొంచెము మనకి ఆకు వేసినప్పుడు ఎక్కువగా అనిపిస్తుంది, ఫ్రై అయ్యే కొద్దీ క్వాంటిటీ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి. కరకరలాడేటట్టు ఫ్రై చేసుకున్నాము. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ అంత ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఆయిల్ వేసేసుకొని బాగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకున్నాము. డ్రై రోస్ట్ చేసుకుంటే మనం ఈ విధంగా ఆకును పట్టుకుంటే పొడి పొడిలాడేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఆకు పట్టుకోగానే మనకి పొడి పొడిగా అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఆకు అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పక్కకైతే తీసేసుకొని అదే కడాయిలో ఒక హాఫ్ స్పూను ఆయిల్ అయితే వేసేసుకొని ఒక 2 స్పూన్లు మినప్పప్పు, 1 స్పూను పచ్చెనపప్పు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, ధనియాలు 1 స్పూను వేసేసుకొని మొత్తం అన్నీ కూడాను బాగా రోస్ట్ చేసేసుకున్నాము. లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకున్నాము. చివరగా మెంతులు అయితే ఒక పావు స్పూన్ అయితే వేసుకున్నామండి. ఇంక వీటన్నిటిని కూడాను బాగా అయితే రోస్ట్ చేసేసుకున్నాము. మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట ఈ ఫ్రై చేసుకునేటప్పుడు. వీటినన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నామండి. చూసారు కదా, ఫ్రై అయిపోయాయి బాగా. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నామండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసేసుకున్నాము. ఇవన్నీ మొత్తం అన్నీ కూడా చూసారు కదా, కలర్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయాయి అనమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కకైతే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు అదే కడాయిలో ఒక హాఫ్ స్పూను ఆయిల్ అయితే వేసేసుకున్నామండి. ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసేసుకొని మన స్పైసీ తగ్గట్టు అండి ఎండుమిర్చి అయితే వేసేసుకున్నాము. ఇవైతే అంత ఎక్కువ స్పైసీ అయితే లేవన్నమాట, అందుకోసం కొన్ని ఎక్కువ ఎండుమిర్చి తీసుకున్నాము మేము. ఎండుమిర్చి అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాం. లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఈ విధంగా బాగా ఎండుమిర్చి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకున్నాము. చూసారు కదా, ఇవన్నీ కూడా మినపప్పు మిశ్రమం మొత్తం అంతా మిక్సీ జార్లో వేసేసుకున్నాము. మిక్సీ జార్లో వేసేసుకొని తగినంత సాల్ట్ అయితే వేసేసుకున్నాము. తగినంత సాల్ట్ వేసేసుకొని ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నామండి. బాగా చల్లారి పెట్టేసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాతే మిక్సీ అయితే పట్టుకుందాము. వేడి మీద అయితే అస్సలు పట్టకూడదు. ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా రెమ్మలుగా విడదీసేసుకొని వేసేసుకుందాము. మనకు టేస్ట్ అనేది పులుపు కారం అన్నీ కూడా అడ్జస్ట్ అవుతాయి. చాలా బాగుంటుంది చింతపండు వేయడం వల్ల. వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకుందాము. వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసేసుకుందామండి. చూశారు కదా, ఈ విధంగా అయితే బాగా మిక్సీ అయితే పట్టేసేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే కరివేపాకు అయితే కొంచెంగా వేసేసుకొని మిక్సీ అయితే ఆడిచ్చేసేసుకున్నామండి. నేనైతే హాఫ్ వేసేస్తున్నాను. ఫస్ట్ ముందు సగం వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసేసుకొని తర్వాత హాఫ్ వేసుకున్నాము. చూశారు కదా, మళ్ళీ మిగిలిన సగం కూడా వేసేసుకొని కోర్సుగా అయితే మిక్సీ అయితే పట్టేసేసుకున్నాము. మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనకి ఇడ్లీలో కావచ్చు, దోశలోకి, వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకుని తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. చూస్తారు కదా, ఫైనల్గా కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోయింది. మనం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక జార్లోకి వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే డబ్బాలో కావచ్చు, దేంట్లోకైనా మనకి 1 మంత్ వరకు కూడా స్టాక్ అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది అనమాట. స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు, బయట పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసేసుకోవచ్చు. ఎంత చక్కగా వచ్చిందో చూశారు కదా, సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. మంచి హెల్తీ ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేసే కరివేపాకు పొడి డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. మన రెసిపీ ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.